నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. ఇవాళ మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఖమ్మంలో ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏం కార్యక్రమం అది? ఖమ్మం జిల్లా మెడికల్ కాలేజీ ఓపెనింగ్, మెడికల్ కాలేజీ భవన నిర్మాణానికి, ఆ బిల్డింగ్కి శంకుస్థాపన కార్యక్రమానికి ఆయన పాల్గొన్నాడు. ఆ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ ఒక మాట మాట్లాడారు. ఏమన్నారో ఒకసారి మీరు చూడండి. అది చూసిన తర్వాత మరి పట్టపాటిలు ఇన్ని అబద్ధాలు, ఇంత అబద్ధాలు చెప్పి ప్రజలను ఏ రకంగా వీళ్ళు మోసం చేస్తూ ఉన్నారు, ఎట్లా మోసం చేస్తూ ఉన్నారు, దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలు ఎంత ఏంటి అనేది కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. ఫస్ట్ ఏం మాట్లాడారో ఒకసారి చూడండి. ఈ మెడికల్ కాలేజ్తో ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలకి నూతనంగా మెడికల్ కాలేజీలు అన్ని జిల్లాలకి ప్రతి జిల్లాకు ఒక కళాశాలైనా వచ్చేటట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిందని సంతోషంగా చెప్తూ ఇటు వైద్యంతో పాటు విద్య కూడా ఏమంటున్నారు? రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ తెస్తుంది. అలా తెచ్చినందుకు మేము సంతోషంగా ఉన్నాము అని చెప్పేసి వీళ్ళే మెడికల్ కాలేజీలు మొత్తం తెచ్చినట్టుగా, మొన్న ఎట్లయితే మన రేవంత్ రెడ్డి గారు నేను అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపలనే 60,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పేసి ఎట్లయితే చెప్తా ఉన్నారో అది ఎంతవరకు నిజమో, వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు ఇచ్చింది వీళ్ళుగా ఇచ్చినటువంటి ఉద్యోగాలు కేవలం 6,000. మిగతా అన్నీ కేసీఆర్ ఉన్నప్పుడే ఖాళీలు గుర్తించి, కేసీఆర్ ఉన్నప్పుడే పరీక్షలు పెట్టి, కేసీఆర్ ఉన్నప్పుడే నోటిఫికేషన్లు ఇచ్చి, పరీక్షలు పెట్టి అన్నీ అయిపోగొట్టి లాస్ట్కు నియామక పత్రాలు ఇచ్చే సమయానికి వీళ్ళు దిగిపోయారు, వాళ్ళు ఎక్కిరు. ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు దిగిపోయారు, కాంగ్రెస్ వాళ్ళు ఎక్కిరు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఖాతాలు వేసుకున్నాడు మొత్తం ఇదంతా కూడా. అది 60,000 ఉద్యోగాలు ఇచ్చినాము అని చెప్పేసి ఎట్లయితే చెప్పుకుంటా ఉన్నారో సంవత్సరం లోపలనే, సేమ్ ఇది అట్లనే ఉన్నది. మన బట్టి విక్రమార్క గారి స్పీచ్ కూడా అట్లనే ఉన్నది. మేము వచ్చి మొత్తం మెడికల్ కాలేజీలు పెట్టేస్తాం మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పేసి చెప్పినట్టుగా అర్థమవుతా ఉంది. అసలు వాస్తవానికి వీళ్ళు వచ్చిన తర్వాత ఒక్క మెడికల్ కాలేజీ కూడా వీళ్ళు కొత్తగా శాంక్షన్ చేయలే, కొత్తగా ఆ కార్యక్రమాలు చేయలే. అసలు మెడికల్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి ఒకసారి మీకు ఈ లెక్కలను చూపిస్తాం మిత్రులారా. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని మెడికల్ కాలేజీలు వచ్చినాయి, అంతకుముందుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతానికి ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి, తర్వాత 2014 నుంచి 2023 డిసెంబర్ దాకా ఈ 10 సంవత్సరాలు, 9.5-10 సంవత్సరాల గ్యాప్లో ఎన్ని మెడికల్ కాలేజీలని ఓపెన్ చేసుకోవడం జరిగింది, ఈ అన్నిటి గురించి కూడా ఒకసారి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. 2014లో 5 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఇప్పుడు బట్టి గారు కానీ లేకపోతే కాంగ్రెస్ నాయకులు కానీ వీళ్ళందరూ ఒకసారి అర్థం చేసుకోవాలి. మెడికల్ కాలేజీలు ఎవరు ప్రారంభించారు, ఎన్ని ఉన్నాయి, ఏంటి అనేది ఒకసారి చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. 2014లో కేవలం 5 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఆ 5 ఏంటివి? 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు అప్పటికున్నటువంటి మెడికల్ కాలేజ్ తెలంగాణ రాష్ట్రంలో 5 మెడికల్ కాలేజీలు. ఒకటి గాంధీ మెడికల్ కాలేజీ, దాని తర్వాత ఇంకొకటి ఉస్మానియా మెడికల్ కాలేజీ. గాంధీ మెడికల్ కాలేజీ 1954లో దీన్ని ప్రారంభించారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ 1846లో ప్రారంభించారు. కాకతీయ మెడికల్ కాలేజ్ వచ్చేసి 1959లో ప్రారంభించారు. రిమ్స్ ఆదిలాబాదు 2008లో, నిజామాబాద్ మెడికల్ కాలేజ్ వచ్చి 2013లో. తెలంగాణ ఇంకొక సంవత్సరానికి వస్తుందనగా 2013లో నిజామాబాద్ ప్రారంభించారు. మొత్తము ఈ 5 మెడికల్ కాలేజీలు మాత్రమే తెలంగాణలో ఉండే. తెలంగాణ వచ్చిన నాటికి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత, కేసీఆర్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మొత్తము ఈ 5ంటికి ఇంకా 29 మెడికల్ కాలేజీలను ఆయన ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో భాగంగానే ఏ సంవత్సరం ఏ మెడికల్ కాలేజీలు వచ్చినాయో ఒకసారి చూపిస్తా, మీకు చెప్తా. 2014 తర్వాత 2014 నుంచి 22 దాకా 4 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నారు ప్రధానంగా. ఫస్ట్ ఒకటి మహబూబ్ నగరు, రెండవది నల్లగొండ, మూడవది సూర్యాపేట, 4వది సిద్దిపేట. ఈ 4 మెడికల్ కాలేజీలను 2014 తర్వాత ప్రారంభించుకున్నారు. 2022 నుంచి 2023 దాకా ఎన్ని? 2022-23లో మంచిర్యాల, రామగుండము, జగిత్యాల, వనపర్తి, నాగర్ కర్నూలు, మహబూబాబాదు, కొత్తగూడెము, సంగారెడ్డి, అవి ఒక 8 మెడికల్ కాలేజీలను ఒక సంవత్సరం లోపల ప్రారంభించుకున్నారు. ఇవి ఆల్రెడీ అన్ని ఓపెన్ అయినాయి కూడా. మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్ కర్నూలు, మహబూబాబాదు, కొత్తగూడెం, సంగారెడ్డి 2022-23లో పెట్టినటువంటి మెడికల్ కాలేజీలు. ఇది 2023-24లో పెట్టినటువంటి మెడికల్ కాలేజ్ వచ్చేసి కామారెడ్డి, కరీంనగరు, ఖమ్మము, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, కొమరంభీం ఆసిఫాబాదు, నిర్మలు, రాజన్న సిరిసిల్ల జిల్లా, వికారాబాదు, జనగాం.
ఇది 2023-24లో ప్రభుత్వం నుంచి వీళ్ళు దిగిపోయే లాస్ట్ స్టేజ్లో ఓపెన్ చేసిరు. ఎప్పుడు సెప్టెంబర్లో ఓపెన్ చేసిరు. ఇది సెప్టెంబర్లో ఈ 9 మెడికల్ కాలేజీలు ఒకటిసారి ప్రారంభించారు. దానికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా ఇక్కడ మన దగ్గర ఉన్నాయి. ఆయన వర్చువల్గా ఈ వీటిని ప్రారంభించారు. ఒకసారి ఈ ఫోటో చూడండి. కేసీఆర్ అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారు ఇద్దరు కలిసి కూర్చొని ఈ మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. ఒకటేసారి 9 మెడికల్ కాలేజీలు ఎక్కడెక్కడ ఉన్నదో ఇక్కడ క్లియర్గా సిరిసిల్లది కావచ్చు, ఇట్లా మొత్తం 9 మెడికల్ కాలేజీలను ఒకటేసారి వర్చువల్గా ప్రారంభించారు. ప్రగతి భవన్ నుంచి ఆ ప్రారంభం చేసింది. జిల్లాలో మొత్తము కలెక్టర్లు ఆ మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవానిలో పాల్గొన్నారు. దానికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ మన ఇక్కడ వీడియో కాన్ఫరెన్స్ ఫుటేజ్ మనకి ఇక్కడ కనపడతా ఉన్నది. దానికి సంబంధించినటువంటి వార్త ఇది. మరి వీళ్ళేడా ప్రారంభించారు, ఎక్కడ చేసిరు అనేది ఒకసారి చూసుకోవాలి. తెలంగాణ ఏర్పడక ముందుకు మొత్తం 10 ఉమ్మడి జిల్లాలలో మనకున్నది 5 మెడికల్ కాలేజీలు. కేసీఆర్ సర్కార్ వచ్చినాక తొలుత ఒక 4 మెడికల్ కాలేజీలు పెట్టుకున్నారు. 2022లో మళ్ళీ ఒక 8 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నారు. అనంతరం 23లో ఒక 9 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నారు. వాటిలో 900 సీట్లు కూడా పెరిగినాయి. 900 సీట్లు కూడా అదనంగా వచ్చినాయి. ఇక 2023లో కూడా మరొక 8 మెడికల్ కాలేజీలని ఏర్పాటు చేయడం కోసం దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ ఈ మెడికల్ కాలేజీ మంజూరు చేసింది కూడా గత బీఆర్ఎస్ సర్కారే. అవి గద్వాల, ఇది ఇప్పుడు వీళ్ళు ప్రారంభించిన ఖమ్మము, ఇది కూడా వాళ్ళు మంజూరు చేసిందే. కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడే దీనికి మంజూరు కార్యక్రమం అంతా అయిపోయింది. గద్వాల కావచ్చు, నారాయణపేట కావచ్చు, ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, మేడ్చెల్లు, ఖమ్మము, మల్కాజ్గిరి ఇవి వాళ్ళు ఉన్నప్పుడే డిసైడ్ చేశారు. అయితే వీటిని ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మేమే చేసినామని చెప్పేసి వీళ్ళు అది చేస్తూ ఉన్నారు. ఇగో ఖమ్మం కూడా ఇందులోనే ఉన్నది. సో కాబట్టి ఇది మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి వ్యవహారం ఇక్కడ మనం చూసినాక క్లియర్గా. కానీ ఇలా కాంగ్రెస్ వాళ్ళు మొన్నటిదాకా ఉద్యోగాలు మేము ఇచ్చినామని ప్రచారం చేసుకుని ఇప్పుడు మెడికల్ కాలేజీలు కూడా వాళ్ళ ఖాతాలు వేసుకునేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మీరు ఏమైనా చేసినా ఉంటే చెప్పండి. తెలంగాణ ప్రజలను ఇంకా కూడా మభ్యపెట్టాలనేటువంటి ప్రయత్నం చేయకండి. మననే ముఖ్యమంత్రి గారి మాటలు, ఆయన దివాలా తీసినటువంటి వ్యవహారము, ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఎవరు మెడికల్ కాలేజీలు పెట్టారు, ఎవరు పెట్టలేదు, కొంత మీరు ఏదో బుల్డోజ్ చేసే ప్రయత్నం చేయొచ్చు. ఇవాళ అన్నీ మనకు అనుకూలంగా ఉన్నాయి కదా అని. కానీ ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఒక్క మెడికల్ కాలేజీకి కూడా శాంక్షన్ కాలేదు, మంజూరు అయినటువంటి నిధులు లేవు. సో కాబట్టి ఇప్పుడున్నటువంటి మెడికల్ కాలేజీలు అన్నీ కేసీఆర్ హయాంలోనే అయినాయి. మేమే రాష్ట్రం అంతా మెడికల్ కాలేజీలు మంజూరు చేసినాము, మేమే ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పేసి అలా బట్టి గారు చెప్పడం నిజంగా కూడా తెలంగాణ ప్రజలను మిస్లీడ్ చేయడం తప్ప ఇంకొకటి ఏం లేదు ఇందులో.